సో ఇక తదుపరి రాశి సింహరాశి అండి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ క్రోధినామ సంవత్సరం చెప్పండి? తప్పకుండా అమ్మ. సింహరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం తెలుసుకుని ఫలితాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి వారికి మన డివైన్ ఆస్ట్రాలజీలో ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. రాజ్యపూజ్యం, అవమానాల్లో కొద్దిగా వ్యత్యాసం ఉంది. సో అది పెద్ద బాధించేది కాదు కాబట్టి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మర్చిపోవచ్చు. ఇకపోతే ఈ సంవత్సరం వీళ్ళకి 2024లో సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే అన్నీ సమానంగానే ఉన్నాయి కాబట్టి సింహరాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభాలు మిశ్రమంగానే ఉంటాయి. మంచి అయినా చెడైనా మిశ్రమ ఫలితాలే ఉంటుంది. ఫైనాన్షియల్గా ఇబ్బందులు అధిగమిస్తారు. వీళ్ళు ఇచ్చి మంచి రిజల్టే పొందుతారు. సో సొంత వాళ్ళు అయిన వాళ్ళతో, కుటుంబ సభ్యులతో కానీ విరోధాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు, దానివల్ల వినోదంతో వచ్చిన దానివల్ల అనారోగ్య సమస్యలు కూడా బాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో మాత్రం పేరు ప్రతిష్టలు, కీర్తి వాటికి లోటు ఉండదు. అది వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఆ విషయాల్లో ఉంటారు. ఏదన్నా ఇన్వెస్ట్మెంట్లు కొనాలి, కారు కొనాలి, బండి కొనాలి, ఇంకోటి కొనాలి, ఏదన్నా కొనాలనుకునే వాటిల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం అనేది ఉత్తమమైంది అని మన ప్రేక్షకులకి తెలియజేయటం జరుగుతుంది. మన హిట్ టీవీ ప్రేక్షకులకి అమ్మా. సో శ్రమాధిక్యతే ఉంటుంది. వ్యవసాయంలో కృషికి తగిన ఫలితం లభిస్తుంది. వీళ్ళు చేసే వ్యవసాయంలో అదే పడిన శ్రమకు తగ్గ రిజల్ట్ అయితే పొందగలుగుతారు. కళారంగం వాళ్ళు కానీ, చేతి వృత్తుల వారు కానీ, సామాజికంలో పనిచేసుకునే స్వయం సాధనతో చేసుకునే వాళ్ళందరికి కూడా కొంచెం ఆశాజనకమైన ఫలితాలే ఉంటాయి అది చేతి వృత్తుల వాళ్ళకి. సో ఇంకా ఈ స్వతంత్ర జీవనం చేసేవాళ్ళు కొత్త కొత్త టెక్నాలజీస్ ఏదైనా సృష్టించి లేదా ఆ మార్గంలో ప్రయాణించి అనుకున్నమైన ఫలితాలు సాధిస్తారు. ఇది చేతి వృత్తుల వాళ్ళు సమాజంలో ఉన్నతమైనగానే మిగులుతారమ్మా. ఇక రాజకీయంగా వీళ్ళు ఎక్కువగా ప్రజాసేవకై పాటుపడతారు రాజకీయ నాయకులు, ఈ సింహరాశి వాళ్ళు. సరే వీళ్ళు ఓన్గా ఆలోచించి ఫైనాన్షియల్గా, ఆర్థిక పరంగా ఈ సంవత్సరం అయితే డబ్బులు కూడబెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నా సరే వీళ్ళు రాణించి సొంతంగా నిలదొక్కునే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా. సో సింహరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నప్పటికీ సక్సెస్ రేట్ కాస్త ఎక్కువగానే ఉంది. కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇక ఏదేమైనప్పటికీ మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకుంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకోవచ్చు. దాని ద్వారా చేసుకునే పరిహారాల వల్ల కూడా మంచి ఫలితాలనే ఉంటాయి. డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా మీరు మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని సింహరాశి వారందరికీ చేరవేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.